వెల్కమ్ టు సిటీవీ న్యూస్. సిగాచి పరిశ్రమ అగ్ని ప్రమాదం జరిగిన సంఘటన స్థలానికి జిల్లా ఎస్పీ పారితోష్ పంకజ్, జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజు నరసింహ, ఐజీ సత్యనారాయణ, ఆర్టీఓ రవీందర్ రెడ్డి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు, కోఆర్డినేటర్ ఆదర్శ్ రెడ్డి, నీలం మధు చేరుకుని పర్యవేక్షిస్తున్నారు. ఈ ఘటనలో పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులు మంటల్లో చిక్కుకున్నారని, ఇప్పటికే 8 మంది మృతి చెందినట్లుగా వారు తెలిపారు. ఇంకా కొంతమంది కార్మికులు మంటల్లో చిక్కుకోగా పరిశ్రమ సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది మరియు పోలీసులు మరియు స్థానికులు సహాయంతో క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. వివరాలు తెలియాల్సి ఉంది. దాదాపు 1 అవుతా ఉంది, 5 గంటలు అయింది. ఏం చేస్తున్నారు 5 గంటల నుంచి? ప్రభుత్వం ఏం చేస్తుంది? అధికారులు ఏం చేస్తున్నారు? ఇంత పెద్ద ఇన్సిడెంట్ ఈ ప్రాంతంలో జరిగితే ఒక కంట్రోల్ రూమ్ పెట్టి, ఒక ఫోన్ నంబర్ ను పెట్టి, ఎవరైనా ఫోన్ చేస్తే ఇగో పలానోళ్ళు పలానా హాస్పిటల్లో ఉన్నారు, పలాని వాళ్ళు చనిపోయి పోస్ట్ మార్టం దగ్గర ఉన్నారు, ఇంకా మిగతా వాళ్ళ వివరాలు తెలవాల్సిన అవసరం ఉంది, తీసుకోవాలన్నా వద్దా? ఇప్పుడు ఒక 4-5 నాకే కలిస్తే నేను తీసుకెళ్లి అక్కడ కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి కల్పించాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఎంత ఇర్రెస్పాన్సిబుల్ గా ప్రభుత్వము, ఈ అధికార యంత్రాంగం పనిచేస్తుందంటే ఇది నిజంగా చాలా బాధాకరం. ఒకవైపు ఎన్డీఎస్ఆర్ఎఫ్ బృందం అద్భుతంగా లోపల పోయి పనిచేస్తున్నారు, వాళ్ళను మనం అభినందించాల్సిందే. కానీ రెవెన్యూ యంత్రాంగము, జిల్లా యంత్రాంగం ఏం చేస్తున్నట్టు? బయట నేను ఇప్పుడు చెప్పాను, ఒక టేబుల్ పెట్టుకోండి, ఒక చిన్న హ్యాండ్ మైక్ పెట్టుకోండి, ఓ 2 తహసీల్దార్లను 2 ఎస్ఐలను ఆడ కూర్చోబెట్టండి, ఓ లిస్టు దగ్గర పెట్టుకోండి, ఎవరెవరు ఏ హాస్పిటల్ పంపించమంటే ఒక లిస్టు పెట్టుకోండి, చనిపోయిన వాళ్ళది ఒక లిస్టు పెట్టుకోండి, అసలు డ్యూటీలో ఎంతమంది ఉన్నారో, ఆ రోజు మార్నింగ్ షిఫ్ట్ కి ఎంతమంది పంచ్ చేసినారో అటెండెన్స్ లిస్ట్ ఒకటి పెట్టుకోండి. అంటే డ్యూటీ ఎంతమంది పంచ్ చేసిండ్రు, అసలు డ్యూటీలో ఎంతమంది ఉన్నారంటే ఒక్కొక్కరు ఒక లెక్క చెప్తున్నారు. కలెక్టర్ది ఒక లెక్క ఉంది, ఎస్పీది ఒక లెక్క ఉంది, ఇంకొకరిది ఇంకో లెక్క ఉన్నది. డ్యూటీలో ఎంతమంది ఉన్నారు ఆ టైంకు 9 గంటల 18 నిమిషాలకు అంటే ఇప్పటి వరకు 5 గంటలైనా